అచ్చంపేట ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తి గ్రామంలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజోత్సవ సభను జయప్రదం చేద్దామని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని తన నివాసంలో పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. నాడు తెలంగాణ కోసం ప్రత్యేక ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ అని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని విధాలుగా మన రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామిగా నిలిపారని గుర్తు చేశారు. రాబోయే స్థానిక ఎలక్షన్లో ముఖ్యమంత్రి సొంత గ్రామం నుంచి టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని, అక్కడి నుండే గెలుపును ప్రారంభిస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ నుండి మొదలుపెట్టుకుని జిల్లా స్థాయి వరకు మీరే పాలకులుగా ఉండాలని నా ఆలోచన. ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తీసుకొస్తే ఇప్పటి వరకు తట్టెడ మట్టి కూడా తీయని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. స్థానిక ఎమ్మెల్యేది. కార్యకర్తలు ఎవరు కూడా కేసులకు భయపడకండి, మీకంతా కూడా నేను టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం కల్పించారు. త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నరసింహగౌడ్, సీనియర్ నాయకులు అమీనుద్దీన్, కేటీ తిరుపతయ్య, అచ్చంపేట పిఎస్సిఎస్ చైర్మన్ మందా రాజిరెడ్డి, నాయకులు రాంబాబు నాయక్, కరుణాకర్ రావు, నాగరాజు, కొత్త రవీందర్ రావు, సత్తు, భూపాల్ రావు, గణేష్ రావు, రమేష్ రావు, అంతటి శివ, కుత్బుద్దీన్, అంకూరి అంజీ, రవీందర్ రెడ్డి, చెన్నకేశవులు, మాధవాచారి, శంకర్, మాదిగ, గంట్ల సురేష్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వాళ్ళ ఎమ్మెల్యే గెలిస్తే నేనే ఎమ్మెల్యేగా ఉంటా అని అనుకున్నారు. ఉండడం కాదు, వారికంటే మించి పనిచేసి ఈ ప్రజల అవసరాలను దాహర్తిని తీర్చే విధంగా ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహిస్తారని విశ్వసిస్తూ, ఒకవేళ వహించకపోతే ఇంకా సాకులు చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు ఇచ్చేటువంటి సందేశం మనము వ్యూహరచన కూడా రచించుకొని మళ్ళీ ఎట్లా గెలవాలనే కాదు మన వ్యూహం ఎప్పుడు కూడా లోక కళ్యాణం కోసం అన్నట్టుగానే మనం పనిచేస్తాం. అది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమమైన అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి అవసరాలను, సౌకర్యాలను తీర్చే విధంగా ఏర్పాటు చేసుకునే విధంగా ఏదైతే 10 సంవత్సరాల పాటు పనిచేసి ఎవరికి చేయి చాచకుండా, ఎక్కడ లంచాలకు దోపిడికి మరగకుండా, ఎక్కడ వనరులను అమ్ముకోకుండా, స్థానిక అవసరాల నిమిత్తమే అది ఇసుక కానీ లేకుంటే ఇక్కడ ఉండే ఏ సంపదనైనా ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా గద్దించి అధికారులతో పనిచేయించినాం. మన క్యాడర్ను కూడా అవినీతికి పాల్పడకుండా నియంత్రణలో పెట్టినాం. కానీ ఈరోజు చూస్తూ ఉంటే పరిస్థితి వేరుగా ఉంది. ఇంకా 6 నెలలు, సంవత్సరం ఓపిక పడదామని అనుకున్నా నేను. కానీ ఈరోజు మరీ దారుణంగా హైదరాబాద్లో HCU, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మడం, నేను ఎంత కాదనుకొని, ఎంత మనసు గట్టిగా చేసుకొని, అధికారం వాళ్ళకి ఇచ్చారు కదా, కొంత 5 సంవత్సరాలు మనం ఓపికతో ఉందామని అనుకున్నా ఏదో ఆందోళన కలుగుతూ ఉంది. మరి ముఖ్యంగా HCU నా ఇంటి పక్కనే ఉంటుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మా ఇంటికి ఆనుకొని ఉంటుంది. అక్కడ ఉండేటువంటి వాతావరణం వల్ల మేము కొంత ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఆ విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు, పర్యావరణవేత్తలు చెందుతున్నటువంటి ఆందోళన, అందరూ ప్రతిరోజు అప్పుడేమో నల్లమలను తవ్వేటువంటి ప్రయత్నాలు గత ప్రభుత్వాలు చేస్తే అడ్డుకొని, మళ్ళీ ఇంకా ఏదో విపత్తు ముంచుకొస్తే అప్పుడు మనం సేవ్ నల్లమల పేరిట ఉద్యమం లేవదీసి నల్లమలను కాపాడుకోవడం జరిగింది. ఎప్పుడు పర్యావరణానికి ఇబ్బందులు జరగకుండానే, సమాజానికి ఇబ్బందులు జరగకుండానే మనం ప్రయత్నం చేసినాం. కానీ ఈరోజు ఓ పక్కనేమో మూసి ప్రక్షాళన అంటారు, ఇంకో పక్క హైడ్రా అంటారు, మరో పక్క భిన్నంగా ప్రజలకు అక్కడ పోలీసులతోన ఇష్టారీతిలో తిట్టించి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసి, కాంగ్రెస్ పార్టీ నాయకులైతే నోటికి అదుపు లేకుండా వాడకూడని భాషలో, అనరాని భాషలో మమ్మల్ని అనిపించి అక్కడ కూడా నన్ను భయపెట్టాలని ప్రయత్నం చేస్తే, ఇంతమంది బలగం నాకున్న తర్వాత
నేను ఎవడయ్యాక ఎందుకు భయపడాలని కొట్లాడి నిలబడి చివరికి బ్రహ్మరాంబ దర్శనం చేసుకొని వెళ్ళడం జరిగింది. లెక్కనే లేదు, మా భాషకు మాటలకు లెక్కనే లేదు. అంతెందుకు, నేను నిజంగా బాధతో చెప్తా ఉన్నా, నాకు తెలిసి కనకాల మైసమ్మ తల్లి చాలా పవర్ఫుల్. ఈరోజు నేను చాలా దుఃఖం బాధతో చెప్తా ఉన్నా, ఆ గుడి దర్శనానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. నేను ఎవరికో భయపడి కాదు, గుడి దగ్గర కూడా రాజకీయాలు చేసేటువంటి కుటిల ఆలోచనలు వీళ్ళకు ఉన్న తర్వాత నేను అక్కడికి వెళ్ళడం వల్ల నాకెంత ఇవ్వాలనో తల్లి ఇచ్చింది, నాకెంత ఇవ్వాలనో ఇస్తుందనే విశ్వాసం కూడా ఉంది. నాకు ఏ రకమైనటువంటి హోదా ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలనో ఆ కనకాల మైసమ్మ తల్లికి, ఆ ఉమామహేశ్వరుడికి, ఆ నిరంజన్ శావలుడికి, అదేవిధంగా పబ్బతి అంజన్నకు, శ్రీశైల వాసుడికి అందరికీ తెలుసు. మామిళ్ళపల్లి లక్ష్మీ నరసింహస్వామికి అందరికీ, జల్వలాంబ తల్లికి, సిరసనగల సీతారామచంద్ర స్వామికి అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు దేవాలయాల దగ్గరికి వెళ్తే కూడా మేము వెళ్ళకూడదు అనే ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నాం. నేను నా సొంత డబ్బులతో కొని కట్టినటువంటి ఆ దేవాలయాన్ని, ఆ దేవతకు దీపం పెట్టేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తల్లి చూసుకుంటుంది ఎవరికి ఏం చేయాలన్న వాళ్ళని. అక్కడ ఉన్నటువంటి అయ్యగారులను భయపెట్టిస్తారు, భక్తులను భయపెడతారు. పవిత్రంగా ఉండేటువంటి దేవాలయం దగ్గర ఎవరు వస్తుండ్రు, ఏం చేస్తుండో తల్లి మొత్తం నోట్ చేసుకుంటుంది. ఎవరిని ఎట్లా కక్కియాలనో కక్కిస్తుంది. నాకు కూడా ఒకవేళ నా తప్పైతే నాకే శిక్ష విధించినా నేను కూడా శిక్షకు అర్హుడిని. కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, నేను భక్తి ఎక్కువ నాకు. కానీ అక్కడికి వెళ్ళి ఆ తల్లి పాదాలను తాకే ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలనే కాంక్ష ఉంటుంది. ఈరోజు కూడా నాకు కడుపులో దేవులాడుతుంది. అక్కడికి వెళ్ళి తల్లిని దర్శించుకున్న తర్వాత ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం, చాలా రోజుల గ్యాప్ తర్వాత చేస్తున్నాం అని అనుకుంటే మనసు ఒప్పడం లేదు. ఆమె ఎప్పుడు నన్ను పిలిపించుకుంటుందో అప్పటికే వెళ్ళేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. కానీ మీరు అందరూ కూడా గమనించండి, ఇన్ని పెట్టుకొని అంత కులాసాగా నేను తిరగగలుగుతానా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. భయం కాదు, ఏ పరిస్థితి నుంచి అచ్చంపేటను ఏ స్థితికి తీసుకొచ్చినాం మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి స్థితి నుంచి 1 ఎకరా ఎమ్మెల్యే